నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీవి మావోయిస్ట్ భాష మాట్లాడతారని, అదేవిధంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీవి ఓటు బ్యాంకు రాజకీయాలని మండిపడ్డారు. రాహుల్ గాంధీ భాష వల్ల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడులు పెట్టేందుకు 50 సార్లు ఆలోచిస్తారని మోడీ అన్నారు. కాంగ్రెస్ ఇండియా కూటమి ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీ పారిశ్రామిక వ్యతిరేక వ్యాఖ్యల్ని అంగీకరిస్తారా అని ప్రధాని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందని మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ స్థానాలను తమ పూర్వీకుల ఆస్తులుగా ఆ పార్టీ భావిస్తుందని ఆరోపించారు. మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి తిప్పికొట్టారు. ఒక వర్గం ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికి సామాజిక మత సంస్థల్ని మమత బెదిరిస్తోందని మోడీ ఆరోపించారు. టీఎంసీ, ఇస్కాన్, రామకృష్ణ మిషన్ మరియు భారత్ సేవాశ్రమ సంఘానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోంది. నీచంగా మాట్లాడటం ద్వారా మర్యాద పరిమితులను అతిక్రమిస్తోందని పేర్కొన్నారు. ఇటీవల గోఘట్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ రామకృష్ణ మిషన్ మరియు భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన కొందరు సన్యాసులు ఢిల్లీలో బీజేపీ నాయకుల ప్రభావంతో పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఏదేమైనా ఒక్క దెబ్బకు రెండు పిట్టలంటూ అటు రాహుల్ గాంధీకి, ఇటు మమతా బెనర్జీకి స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.